కామారెడ్డి డిక్లరేషన్ ఎవరితో చెప్పించిండు? ఒక బీసీ ముఖ్యమంత్రితో చెప్పించారు. అంటే మీరు పోయి ఆయన అడకపోరు అని చెప్పినట్లనా? ఇలా ఆ రోజు మాట్లాడింది అమలు కాకపోతే, లేకపోతే మీరు మోసం చేసినాం ఏం చేస్తారు? మళ్ళీ మోసం చేస్తారు కాము ఉంటారా? ఏ ఉద్దేశం? కామారెడ్డి డిక్లరేషన్ లో మీ అంతకు మీరే 42% చట్టబద్ధత కల్పించి 6 నెలల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. 6 నెలలు కాలేదా? మాట్లాడింది మీరు మాట్లాడించిన మాటలు, సిద్ధరామయ్య గారు మాట్లాడిన మాటలు మీకు కావాలా? చెప్పండి. లేదంటే మేమే వేలాది మంది కర్ణాటక పోయి సిద్ధరామయ్య గారి దగ్గర కూర్చుంటాం. దాడి వస్తావా చస్తావా ఏం సంగతి తెలుసుకుందాం అని కర్ణాటక పోతాం. ఆయన కూడా అడుగుతాం. 42% ఇస్తా అని చెప్పి ఇలా మీరు మాట్లాడుతున్నది ఏమిటి? ఇలా అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసిండ్రు? చట్టాన్ని ఎందుకు తయారు చేసిండ్రు? ఈ చట్టాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు పంపించిండ్రు? మీరు పంపించి మళ్ళీ ఇలా క్యాబినెట్ లో తీర్మానం చేసి జీవో అంటారు. ఎవరు చెప్పింది మీకు జీవో? ఎవరు చెప్పిండ్రు? తెలంగాణ ప్రజలు చెప్పిందా? బీసీ ప్రజలు చెప్పిందా? జీవో ఎవరు ఏమన్నాడు? జీవో ఇచ్చి ఆర్డర్ చేస్తే మేము కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జీవో ఇచ్చిండు. జీవో అయింది 33% బీసీలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవ్వాలని తీర్మానం చేసిండు. ఇలా మీరు జీవోలు చెల్లవని చెప్పి ఎవరు చెప్పింది? మీరు ఇవ్వమని జీవో. మీరు 10 మందిని మేనేజ్ చేయొచ్చు, 10 మందిని పైసలతో కొనొచ్చు, 10 మందిని మభ్య పెట్టచ్చు. కానీ లక్షలాది మంది, కోట్లాది మంది ఈ జనాన్ని మీరు కొనలేరు. గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ గడ్డ ప్రాణాలకు తెగించి కొట్లాడే గడ్డ, నక్సలైట్ ఉద్యమాన్ని పుట్టించిన గడ్డ, నక్సలైట్ ఉద్యమాన్ని గణపతి పుట్టినటువంటి గడ్డ, చాకల ఏలమ్మ సాయుధ పోరాటం నడిపినటువంటి గడ్డ, కొమరం భీం పుట్టినటువంటి గడ్డ, సర్వారి పాపన్న పుట్టినటువంటి గడ్డ, శ్రీకాంత్ చారి పుట్టినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీద మీరు చరిత్ర తెలుసుకోకుండా జీవాలు ఇచ్చి ఎలక్షన్లో పోయి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? మమ్మల్ని పిచ్చోళం చేయాలనుకున్నారా? మేము పిచ్చోళంగా అవగాహన చేయాలనుకున్నారా? మేము అవగాహన, మీరే అవలా అవుతారు, మీరే పిచ్చోళ్ళు అవుతారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా గొల్ల కురువులకు లేదు ఇక్కడ, మున్నూరు కాపులకు లేదు ఇక్కడ, ముద్రాజులకు బీసీ ఏ గురువులు చేస్తామని అది లేదు, మంత్రి పదవులు లేవు, చైర్మన్ 50 ఇస్తే 10కి వాళ్ళ పని 5 ఏడు పాడేసింది. భార్యలో బీసీ ఉంటే ఆ కోటలు పెట్టి పాడేసింది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్తే చార్మినార్, యాకత్పుర, డబుల్పుర గమించిండు. మరి రాహుల్ గాంధీ గారు మీరెంతనో మీకు ఎంత అన్నాడు. ఇదా ఈ జీవోలో రాహుల్ గాంధీ గారు చెప్పిన జీవో ఇష్యూ చేసి అయిపోతుంది చేతులు నిలుపుకోపోమని. బీసీ బిడ్డలారా, బీసీ ఉద్యమానికి మరి సపోర్ట్ చేసేటువంటి అందరూ అగ్రవర్గాల్లో ఉన్నటువంటి నిరుపేదలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంత ఈజీగా ఒక జీవోతో రిజర్వేషన్ ఇచ్చుకునేటట్టుంటే ఇన్ని రాష్ట్రాలు ఇన్ని కొట్లాటలు ఎందుకు అవుతాయా? ఇన్ని రోజులు ఎందుకు అవుతుంది? అదే జీవోతో అయ్యేంటే మొదలై మీరు జీవో ఇచ్చేది ఉంటుంది. అసెంబ్లీ బట్టి చట్టం తెచ్చి రివర్స్ రావడం ఏంటి? ఎవరిని పిచ్చోని చేయాలనుకుంటున్నారు? ఇది పెద్ద మోసం. గొర్రెలకు 3 లక్షలు ఇస్తామని మోసం, గీత కార్మికులు చనిపోతే 10 లక్షలు ఇస్తామని మోసం, అన్ని మోసాలే. మున్నూరు కార్పొరేషన్ మోసం, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తారని మోసం. కనుక మోసం చేసి అధికారంలోకి వచ్చి కనీసం ఈ 42% రిజర్వేషన్ వస్తే మేము సంతోషపడే వాళ్ళం. అది కూడా అందుకే ఈరోజు వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి జడ్పీటీ నుంచి అనేక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కొట్లాడి తెగించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చారు. మీరు ఆలోచన చేయండి. ఏ నాయకుడు మీ హక్కులు తెచ్చుకున్నారు? ఏ నాయకుడు మనకు అన్నం పెట్టిండో ఆలోచన చేసుకోవాలా. అన్నం పెట్టిన నాయకుడికి మనం ఖచ్చితంగా అండదండలు ఉండాలి. మన జాతికి మోసం చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెట్టాలని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.